మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ రచించిన విజయ తెలంగాణ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సాంప్రదాయం నుంచి మేమందరూ కూడా బయటికి రావాలి. ఇది ఒక సకల జనుల పోరాటం. ఇది తెలంగాణ మరి ప్రజల పోరాటము. ఈ పోరాటాన్ని మనం ఎన్నటికైనా కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. తెలంగాణ ఉన్నన్ని రోజులు, తెలంగాణలో మనం ఉన్నన్ని రోజులు, భావితరాలు ఉన్నన్ని రోజులు, ఈ భూమి ఉన్నన్ని రోజులు, ఈ సూర్యచంద్రులు ఉన్నన్ని రోజులు కూడా తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర ఎప్పటికీ చరిత్రలో నిలపాల్సినటువంటి బాధ్యత ఈ తరంలో ఉన్నటువంటి మనందరిపైన ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి అద్భుతమైనటువంటి పుస్తక మనకి రూపకల్పన చేసి ఈరోజు ఇంతమందిని ఇక్కడ పిలిచి ఆ పుస్తకాన్ని తెలంగాణ ప్రజల ముందు, ఈ మన భారత ప్రజల ముందు పెట్టడానికి కృషి చేసినటువంటి దేవేందర్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మరి నిండా నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా వారి సేవలు ఈ యొక్క తెలంగాణ ప్రజలకు, ఈ యొక్క దేశానికి, ఈ సమాజానికి, ఈ బడుగు బలైన వర్గాలకు ఇంకా వారు ఇవ్వాలని చెప్పి ఆ శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. గౌరవనీయులు జి కిషన్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు నాన్నగారు దేవేందర్ గౌడ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. కిషన్ రెడ్డి అన్న గారికి పుస్తకం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు తెలంగాణ సాంప్రదాయాలు ప్రజల్లోకి వెళ్ళాలి. మన సాంప్రదాయాలన్నింటినీ కూడా మనం ఎంతో గర్వంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనొక ఉద్దేశంతో ఇప్పుడు కాదు, తెలంగాణ రాకముందు నుంచి కూడా ఎప్పుడు కూడా అలాయ్ బలాయ్ అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం పెట్టి తెలంగాణ సాంప్రదాయము, తెలంగాణ ప్రజల సాంప్రదాయాలు, తెలంగాణ సంస్కృతి ప్రతి ఒక్కరికి తెలియాలి, మనం గర్వపడాలి అని చెప్పి ఎప్పుడు కూడా తెలంగాణ గురించి ఆలోచించేటువంటి గొప్ప వ్యక్తి మరి ఈరోజు మన హర్యానా గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి పెద్దలు బండారు దత్తాత్రేయ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా.